మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులనబట్టుకు యోగ్యుడును కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. నేనైననేమి వారేనేననేమి అలాగునే మేము ప్రకటించుచున్నాము, అలాగునే మీరును విశ్వసించితిరి. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగుపడుచున్నాం. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలపు మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలం క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతం వచ్చు. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపడ నశింపజేయబడు శత్రు మరణం. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపర్చి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపర్చిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడను. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తీసం పొందు వారు ఏం చేస్తారు? మృతులై మాత్రమును లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తీసం పొందనేలా? మరియు మేము గడియకు ప్రాణభయంతో ఉండనేలా? సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయంతోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పదు. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదాం గనుక తిందుము త్రాగుదాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగా. అందరం కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రభు యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలు తెరవండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని మా జీవితాల్లో అన్వయించుకోవడానికి మీరు కృప దయచేస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మృతులు లేపబడని ఎడల అంటే యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం వస్తాడని, చనిపోయినటువంటి మనల్ని, మన యొక్క శరీరం మరలా తిరిగి ఉజ్జీవింపబడుతుంది. ఈ శరీరం మన్నైపోతుంది కదా చనిపోయిన తర్వాత, మరలా ఈ యొక్క శరీరం అనేటటువంటిది కొత్త శరీరం వస్తుంది అనేటటువంటిది దేవుని వాక్యం చెప్పేటటువంటి ఆ యొక్క సత్యం. కానీ కొరింథీ సంఘంలో కొంతమంది లేకుంటే చాలామంది ఒక తప్పుడు బోధ చేత ప్రభావితం అయిపోయారు. ఏంటి ఆ తప్పుడు బోధ అంటే, వాళ్ళ దృష్టిలో ఆత్మ శరీరం అనేటటువంటిది రెండు కూడా వేరు వేరు అనేటటువంటి విషయాలు ఇక్కడ వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. మనిషిలో ఆత్మ ఉన్నాడు కదా, ఆ ఆత్మ చాలా ప్రాముఖ్యం, స్పిరిట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కానీ శరీరం అనేటటువంటిది అంత ప్రాముఖ్యం కాదు. కాబట్టి ఈ శరీరం అనేటటువంటిది నిష్ప్రయోజనం. కొన్ని రోజుల తర్వాత ఇది కనుమరుగైపోతుంది, మన్నైపోతుంది కదా, మంటిలోంచి వచ్చింది మన్నైపోతుంది, డస్ట్ అయిపోతుంది కదా. సో దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి దీని ద్వారా నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నీ యొక్క ఆత్మ మటుకు చాలా పవిత్రంగా ఉండాలి, శరీరం పవిత్రంగా ఉన్నా లేకున్నా పర్వాలేదు అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆ సిద్ధాంతంలో, అటువంటి ఆలోచన విధానంలో ఈ కొరింథీ సంఘం గ్రీక్ కల్చర్ చేత ప్రభావితమై ఉన్నటువంటి పరిస్థితిలో అపోస్తులైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో ఈ మాటలు రాస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, ఆయన శరీరం పాతిపెట్టబడింది, ఆయన శరీరం పాతిపెట్టబడి మళ్ళా మూడో రోజున శరీరంతోనే ఆయన తిరిగి లేచాడు. కేవలం ఆత్మగా రాలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి శిష్యులకు కనిపించినప్పుడు నా చేతులు చూడండి, నా గాయాలు చూడండి అని అంటాడు కదా. ఎందుకంటే భూతానికి శరీరం అనేటటువంటిది ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీర పునరుత్థానాన్ని పొందాడు. అంటే ఏ శరీరంలో అయితే ఆయన చంపబడ్డాడో అదే శరీరము మహిమగల శరీరంగా, లేకుంటే పునరుత్థాన శరీరంగా, ఇంకా శక్తివంతమైనటువంటి శరీరంగా, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి శరీరానికి ఉన్న ప్రాపర్టీస్కి భిన్నంగా, ప్రత్యేకంగా, అద్భుతమైనటువంటి విధంగా, ఇమ్మోర్టల్గా, ఇంకెప్పుడు నశింప కానటువంటి విధంగా, ఆ విధంగా ఉందన్నమాట. అట్లాంటి శరీరాన్ని మనకి ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు ఇక్కడ కొరింథీ సంఘం ఏం చేస్తుందంటే, మనం ఎట్లున్నా మన యొక్క మనసులో మంచుకుంటే పర్వాలేదు, మన ఆత్మ బాగుండాలి, శరీరంతో ఏం చేసినా పర్వాలేదు, ఎలాంటి పాపం చేసినా కూడా పర్వాలేదు, దానివల్ల ఏం కాదు అనేటటువంటి తప్పుడు విధానాల్లో ఉన్నారు. అందుకోసమే మీరు కనుక ఈ యొక్క అధ్యాయం మనం చూస్తే, మృతులు లేపబడని ఎడల అని ఎన్నిసార్లు ఉంది కౌంట్ చేశారా? మృతులు లేపబడని ఎడల, అగైన్ అండ్ అగైన్ ఆ పదం మీకు కంటిన్యూగా కనిపిస్తూనే ఉంటుంది. మేబీ మీ యొక్క ఫెలోషిప్లో ఆఫ్టర్ డిస్కషన్స్ మీరు ఆ యొక్క విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోవచ్చు. కాబట్టి పౌలు ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాడు అనమాట. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానం చెందాడు, ఆయనకి పునరుత్థాన శరీరం ఉంది, ఆయనకు ఉంది కాబట్టి మనకు కూడా వస్తుంది, మనకి ఎప్పుడు వస్తుంది, మనకు ఎలాంటి శరీరం వస్తుంది, కాబట్టి మనం ఈ వెలుగులో మనం ఎట్లుండాలని చెప్తున్నాడు అన్నమాట. సో దీని గురించి నేను 3 విషయాలు చెప్తాను ఈరోజు నేను. ఓకే, 3 విషయాలు. మొట్టమొదటిగా ఆయన పునరుత్థానాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాడుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లేఖనాల ద్వారా పునరుత్థానం ఉంది అనేటటువంటిది, జరిగింది అనేటటువంటిది ఆయన ప్రూవ్ చేయడానికి తీసుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. పాల్ వాషర్ గారు హార్ట్ క్రై మినిస్ట్రీస్లో వాడబడుతున్నాడు. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన చెప్తాడనమాట, ఒక విషయం ఏదైనా ఫ్యాబ్రికేట్ చేయాలంటే, లేనిది అంటే అప్పటికప్పుడు సృష్టిస్తారు కదా, కొన్నిసార్లు అబద్ధాలని అప్పటికప్పుడు సృష్టిస్తారు కదా.
అబద్ధం అనేటటువంటిది కొన్ని ప్రీ ప్లాన్డ్ ఉంటాయి, ఎక్కువ వరకు అప్పటికప్పుడు మనం సృష్టిస్తూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం ఒకవేళ ఫ్యాబ్రికేషన్ అయితే ఈ విధంగా ఉండడం అనేటటువంటిది అసాధ్యం. ఎందుకంటే శిష్యులు ఆయన చనిపోయిన తర్వాత ఇన్వెంట్ చేసినటువంటి విధానం కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభువారు అసలు పుట్టక ముందే, అంటే ఆయన ఈ లోకంలో దైవ మానవుడిగా రాకముందే ఆయన పుడతాడు, ఆయన చనిపోతాడని వందల సంవత్సరాల క్రితమే లేఖనాల్లో ఉన్నాయి. అదే సమయంలో ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే, అంటే చనిపోకముందే శిష్యులకి పదే పదే నేను చనిపోతాను, అధికారులు నన్ను హింసిస్తారు, 3వ రోజున తిరిగి లేస్తాను అని శిష్యులకు కూడా చెప్పాడు ఆయన. కాబట్టి ఇది శిష్యులు చనిపోయిన తర్వాత అల్లినటువంటి కట్టుకథ కాదని మనకి లేఖనాల ద్వారా ప్రూవ్ అవుతుంది. దాని గురించి మీరు 4వ వచనంలో చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. దానికి 3వ వచనంలో కనుక మనం చూస్తే ఇది ఒక సువార్త. చెప్పాలంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త అనేటటువంటి సువార్తలు రాయబడక ముందే ఈ వచనాలు ఉన్నాయన్నమాట. ఏంటి వచనాలు ఇవి? 3వ వచనం, 4వ వచనం. అది ప్రతి సంఘంలో కూడా అప్పుడు ఉండేది. ఏమని చెప్తుంది తెలుసా అండి? ఇక్కడ మీరు చూడండి, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను. ఎలా మృతి పొందాడు ఆయన? ఇక్కడ ఈ యొక్క టెక్స్ట్ ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా ఆయన చనిపోతాడు అనేటటువంటిది దేవుని వాక్యం ముందుగానే ప్రవచించింది. సమాధి చేయబడెను. ఈ సమాధి అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యమో ఈరోజు మనకు అర్థం కావాలి. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు అని చెప్పి ఒకవేళ సమాధి గురించి లేకపోతే ఈ రోజున దాన్ని మనం వివరించడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చేది. ఈ సమాధి చేయబడ్డం అనేటటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సమాధి చేయబడ్డాడు అనేటటువంటిది ఆయన చనిపోయాడు అనడానికి ఎంత నిదర్శనమో, ఆయన తిరిగి లేచాడు అనడానికి ఇంకా గొప్ప నిదర్శనం. ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క ధనవంతుని సమాధిలో ఆయన పెడతారు. పెట్టిన తర్వాత రాయి పొర్లిస్తారు. ఎంతో బలమైనటువంటి, ఎంతో బరువున్నటువంటి, టన్నులు బరువున్నటువంటి రాయిని పొర్లించి దానికి కాపలాగా యూదుల యొక్క సోల్జర్స్ ఉంటారు అక్కడ, యూదుల సైనికులు ఉంటారు, రోమన్ సోల్జర్స్ కూడా ఉంటారు అక్కడ. చాలా జాగ్రత్తగా వినండి. అంటే ఎంతోమంది సైనికులు కాపలా కాస్తున్నారు. కాపలా కాస్తారంటే లోపల శరీరం ఉందనా లేదనా? శరీరం ఉంది కాబట్టి కాపలా కాస్తారు. ఆ శరీరాన్ని శిష్యులు ఎత్తుకోపోకుండా కాపలా కాస్తున్నారు. కాబట్టి ఆయన చనిపోయాడు అనేటటువంటి దానికి అది గొప్ప నిదర్శనం. కానీ ఏం జరిగింది? 3వ రోజున పెద్ద భూకంపం వచ్చింది. దేవదూతలు అక్కడ కనిపించడం మనం చూస్తాం. ఈ యొక్క మరియా అక్కడికి వెళ్ళడం, మగ్దలేని మరియా వెళ్ళడం చూస్తాం, శిష్యులు వెళ్ళడం చూస్తాం. వాళ్ళకి ఈ యొక్క ఇన్సిడెంట్లన్నీ కనిపిస్తాయి. మీరు యోహాను సువార్త చదివినప్పుడు, మత్తయి, మార్కు, లూకా చదివినప్పుడు ఈ సన్నివేశాలు కనిపిస్తాయి. అక్కడ సైనికులందరూ ఉన్నప్పుడు ఆ గొప్ప భూకంపం రావడం, ముఖ్యంగా ఆ యొక్క రాయి దొర్లిపోవడం మనం చూస్తాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రాయి దొర్లిపోకుండా కూడా యేసుక్రీస్తు ప్రభువారు బయటికి రాగలడా లేదా? రాగలడు. కానీ రాయి దొర్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ శిష్యులు ఉన్నప్పుడు ఆ ఇంట్లో తలుపులన్నీ వేసినప్పుడు ఇంట్లో ఒకసారి ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయనకి గోడలు అనేటటువంటివి ఏవి కూడా అడ్డు ఉండవు అన్నమాట. ఎలా వెళ్ళాడో మనకు తెలియదు. మొత్తం తలుపులు వేసుకున్నప్పుడు వాళ్ళ మధ్యలో వెళ్ళి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్తాడు. కాబట్టి ఈ రాయి పొర్లించడం అనేటటువంటిది మనం ఆయన పునరుత్థానం చెందాడు, తిరిగి లేచాడు అని తెలుసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది, అంతేగాని ఆయనకు కాదు. సో ఇప్పుడు ఇక్కడ సమాధి చేయబడిన అనేటటువంటిది ఎంత ప్రాముఖ్యం అంటే, ఆయన సమాధి చేయబడ్డాడు. ఒకవేళ ఆయన తిరిగి లేయకపోతే మరి ఆయన అక్కడే ఉండాలి కదా. ప్రపంచంలో ఎంతోమంది, లక్షల మంది, కోట్ల మంది చనిపోయి వాళ్ళ యొక్క శరీరాలు అస్థిపంజరాలుగా ఉన్నాయి కదా. యోసేపు చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఎముకలను తీసుకోబోతారు, అవశేషాలు ఉన్నాయి, రైట్. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క శరీరం ఎక్కడ కూడా దొరకలేదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు కనుక పునరుత్థానం చెందకపోతే, లేకుంటే శిష్యులే దీన్ని కనుక ఒక ఫ్యాబ్రికేషన్గా, ఒక కట్టుకథగా ప్రజల్ని నమ్మించాలనేటటువంటి విధంగా ఒకవేళ అల్లినట్లయితే
శరీరాన్ని ఈజీగా కనుక్కునేవాళ్ళు. రోమన్ సోల్జర్స్ వాళ్ళ అధికారంలో ఉన్నారు, రైట్. పిలాతు వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నారు ఇంకో రకంగా. యూదులకి చాలా అధికారం ఉంది. కాబట్టి మొత్తం సెర్చ్ చేసి ఇదిగో ఇక్కడే ఉంది శరీరం, ఆయన పునరుత్థానం చెందలేదని చెప్పొచ్చు. కానీ పరిసయ్యులు, అధికారులు, వీళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు పునరుత్థానం చెందాడని తెలుసు. తెలిసినా సరే వాళ్ళు నమ్ముకోలేదు. కానీ ఇక్కడ మనం చూస్తే పౌలు ఇక్కడ ఏం ప్రూవ్ చేస్తాడంటే, లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. సో ఈ 3వ దినం అనేటటువంటిది కూడా పదే పదే చెప్పబడింది. ఆయన కరెక్ట్గా 3వ దినమునే లేచాడు. దీని గురించి కొన్ని డిస్కషన్స్ ఉన్నాయి, కానీ మంచిగా అర్థం చేసుకుంటే క్లియర్ అవుతుంది, రైట్. ఆయన చనిపోయిన తర్వాత 3వ రోజున ఆయన తిరిగి లేయడం మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణించడం, తిరిగి లేయడం అనేటటువంటిది క్రైస్తవ జీవితంలో, లేదంటే క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతం. ఒకవేళ ఈ యొక్క పునరుత్థానం, రిజరక్షన్ అనేటటువంటిది లేకపోతే నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అందరూ చనిపోతారు, దాంట్లో ప్రత్యేకత ఏముంది? ఆయన మరణం ప్రత్యేకమే, కానీ దానికన్నా ఆ మరణాన్ని ఇంకా ధృవీకరించేటటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన యొక్క పునరుత్థానం. ఆయన పునరుత్థానం చెందాడు కాబట్టి ఆయన మామూలు మరణానికన్నా, లేకుంటే మిగతా మరణాల కన్నా చాలా విభిన్నమైనటువంటి మరణం. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్పబడ్డాయి? ఎప్పుడో చెప్పబడ్డాయి. కాబట్టి ఇది శిష్యులు అల్లినట్లుగా కనిపిస్తుందా? శిష్యులు అల్లే అవకాశం ఉందా అండి? ఎవరైనా శిష్యులు అల్లగలరా? ప్రపంచ చరిత్రలో ఎవరైనా సరే అబద్ధం కోసం తన్నులు తినగలరా? ప్రపంచ చరిత్రలో ఎవరైనా సరే ఒక అబద్ధం కోసం, అబద్ధం ఎందుకు ఆడతాం? మీరు ఎందుకు ఆడతారు? లేకుంటే నేను ఎందుకు, మా జనరల్గా ఎందుకు ఆడతాం? మనం మనిషిగా అబద్ధాలు ఎందుకు ఆడతారు? మామూలుగా ఒక పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి. పిల్లలు ఎందుకు అబద్ధాలు ఆడతారు? స్కూల్లో కానీ, అమ్మ నాన్న దగ్గర కానీ, ఎక్కడైనా సరే దెబ్బల నుంచి, పనిష్మెంట్ నుంచి, కాన్సిక్వెన్సెస్ నుంచి తప్పించుకోవడానికి, అంటే ప్రొటెక్షన్ కోసం. నాకు ఈ అబద్ధం ఆడడం వల్ల ప్రమోషన్ రావచ్చు, ఈ అబద్ధం ఆడడం వల్ల ఈ కష్టం నుంచి నేను తప్పించుకోవచ్చు, ఈ అబద్ధం ఆడడం వల్ల ఈరోజు నేను స్కూల్ ఎగ్గొట్టవచ్చు, ఈ అబద్ధం ఆడడం వల్ల నాకు కొంచెం మేలు జరుగుతుంది అంటేనే జనరల్గా అబద్ధాలు ఆడతారు. ఒకవేళ శిష్యులు అబద్ధాలే ఆడారు అని అనుకుందాం మనం, ఆయన తిరిగి లేకుండా లేచాడని అనుకుందాం మనం, అంటే తన్నులు తినడానికి అబద్ధాలు ఆడతారండి ఎవరన్నా? చచ్చిపోవడానికి అబద్ధాలు ఆడతారా ఎవరన్నా? సరే ఒక్కరు ఆడాడు అనుకోండి, ఎవరో మెంటలోడు అనుకోవచ్చు. కొంతమంది అంటారు అట్లా, ఇది భ్రమ సిద్ధాంతం అంటారు. ఏంటి? హాలోజినైజేషన్. చాలా రకరకాల సిద్ధాంతాలు వచ్చాయి. అంటే ఎవరికో ఏదో అనిపించింది అట్లా, యేసుక్రీస్తు తిరిగి లేచాడని. ఆ చెట్టు కింద కొన్నిసార్లు మనం చూస్తాం కదా, తెల్లగా ఏదో కనిపిస్తుంది, అట్లా కనిపించింది యేసుక్రీస్తు ప్రభు వారికి అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. కానీ ఇంతమంది ఒకటేసారి ఒకటే వ్యక్తి గురించి ఆ విధంగా అనడం ఒక అసాధ్యమైనటువంటి పని. కాబట్టి ఒక అబద్ధం అనేటటువంటిది ఆడడానికి ఇక్కడ శిష్యులకి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఒకవేళ ఇది అబద్ధం అయితే, అబద్ధం కోసం తన్నులు తింటారు. ఎంత తింటారండి? చచ్చిపోయేదాకా తింటారా? జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్గా ఈ విధంగా తన్నులు తినగలరా? అసాధ్యం. కాబట్టి ఇక్కడ మనం ఏం చూసుకోవాలంటే, ఈ యొక్క పునరుత్థానం అనేటటువంటిది ఎంత ఖచ్చితమైనటువంటిది. ఇంకో రకంగా చెప్పాలంటే, బైబుల్ అనేటటువంటిది మీరు చదవకపోయినా సరే, అంటే బైబుల్ బేస్ చేయకపోయినా సరే, మిగతా హిస్టారికల్ ఎవిడెన్స్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థానాన్ని నిర్ధారించుకోగలం, ఒప్పించగలం. తెలుసా? అర్థమవుతుందా మీకు ఇది? అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచాడని కేవలం బైబుల్ చెప్తుందని ఇదేదో కట్టుకథ అనేటటువంటిది కాదు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి విషయం, చరిత్ర. నజరేయుడు అనేటువంటి యేసు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడనేటటువంటి చరిత్ర, ఆయన అద్భుతాలు చేశాడనేటటువంటి చరిత్ర, ఆయన మరణించాడనేటటువంటి చరిత్ర, ఆయన యొక్క శరీరం దొరకలేదు అనేటటువంటి చరిత్ర, ఆ శిష్యులు దాన్నే పునరుత్థానం అన్నారనేటటువంటి చరిత్ర. దాన్ని బైబిల్ మనకు క్లియర్గా చెప్తుంది. ఆయన ముందుగానే చెప్పి ఆ విధంగా చేశాడు. దిస్ ఈజ్ స్క్రిప్చురల్ ఎవిడెన్స్.
అంటే దేవుడు ముందుగానే తన ప్రణాళిక ప్రకారంగా మనిషి యొక్క జీవితంలో ఒక నిరీక్షణను ఇవ్వడానికి, పాపంలో శాపంలో దేవునికి దూరంగా శత్రువులుగా లేకుంటే నరకానికి పరిగెత్తుతున్నటువంటి మానవులకి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఇవ్వడానికి ఆయన తన కుమారుణ్ణి పంపించాడు అనేటటువంటి దానికి ఇది నిదర్శనం. కొన్ని వందల సంవత్సరాల క్రితమే, అందుకే దీన్ని సువార్త అంటున్నారు. 1వ వచనంలో మీరు చూస్తే, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. దాన్ని మీరు అంగీకరించారు, దాని మీద నిలిచి ఉన్నారు. ఏంటి సువార్త? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం, అంటే మనం మానవులుగా మనం పాపులం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అది అందరికీ తెలుసు. పాపాన్ని జయించాలని మనం ప్రయత్నం చేసినా మన వల్ల కాదని కూడా మనకు తెలుసు. అందుకే మన పాపాలని క్షమించడానికి వచ్చిన నజరేయుడైన యేసు, ఆయన పుట్టాడు, జీవించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు. దిస్ ఈజ్ నెంబర్ 1 ఎవిడెన్స్. అంటే ఫస్ట్ పాయింట్లో ఫస్ట్ అనమాట ఇది. సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్లో ఏంటో తెలుసా అండి? ఇది ఐ విట్నెసెస్, ప్రత్యక్ష సాక్షులు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేచాడనడానికి ఆ ప్రత్యక్ష సాక్షులు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఏం జరుగుతుంది కోర్టులో, ఏం జరుగుతుంది? ఏదన్నా ఒక సీన్ జరిగినప్పుడు దాన్ని చూసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చేటటువంటి సాక్ష్యం, వాంగ్మూలం అనేటటువంటి చాలా ప్రత్యేకమైనది. అంటే ఆ యొక్క సీన్ జరిగినప్పుడు, ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు మీరు ఇచ్చేటటువంటి సాక్ష్యం బలమైనదా, లేకుంటే ఒక 600 సంవత్సరాల తర్వాత వచ్చి నేను ఇక్కడ ఏం జరిగిందో చెప్పడం నా యొక్క సాక్ష్యం బలమైనదా? చెప్పండి. ఈరోజు ఇక్కడ సడన్గా నా కుమారుడు కింద పడ్డాడు, కాలు ఇరిగిపోయింది, అది మీరు చెప్పే సాక్ష్యం బలమైనదా? 600 సంవత్సరాల తర్వాత నేను వచ్చి వాడికి కాలు ఇరగలేదు అని చెప్తే నా సాక్ష్యం బలమైనదా? మీ సాక్ష్యం బలమైనది, అందరూ అంగీకరిస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఆయన మరణించి తిరిగి లేచిన విషయాన్ని ఆయన కల్లారా చూసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యం గురించి ఇప్పుడు పౌలు మాట్లాడుతున్నాడు. ఐ విట్నెసెస్ అనేది చాలా చాలా పవర్ఫుల్. ఏదో ఒక్కరు చెప్తే కాదు, కొన్ని వందల మంది చెప్పారు. చూడండి, చాలా ఇంపార్టెంట్. 5వ వచనం నుంచి కనుక మనం చూస్తే దాదాపు 9వ వచనం వరకు ఎంతమంది చూశారో ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఐ విట్నెసెస్. కేఫాకు అంటే పేతురుకి 12 మందికి కూడా కనిపించాడు. 6వ వచనం 500కి ఎక్కువైన సహోదరులకి కనిపించాడు. ఒక్కసారే ఒకటే సమయంలో 500 పీపుల్కి ఆయన కనిపించాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిల్చున్నారంటే పౌలు ఈ యొక్క పత్రిక రాస్తున్నప్పుడు ఇంకా వాళ్ళు కొంతమంది బతికే ఉన్నారు, కొందరు నిద్రించారంటే వాళ్ళు చనిపోయారని అర్థం. 7వ వచనంలో ఆయన తరువాత యాకోబుకి కనిపించాడు. ఆ తర్వాత అపోస్తలులందరికీ కనిపించాడు ఆయన. 8వ వచనంలో చూడండి, అకాలమందు పుట్టినటువంటి నాకు కూడా కనిపించాడు. ఎందుకు ఆ మాట అంటున్నాడు ఇక్కడ పౌలు? ఆయన క్రీస్తు గురించినటువంటి సత్యం తెలియక ముందు క్రీస్తు నమ్ముకున్నటువంటి బిడ్డల్ని హింసించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతడు చేస్తున్నటువంటిది రైట్ అనుకునే విధానంలో తప్పు చేస్తున్నాడు. అందుకోసమే ఎప్పుడైతే ఆయన దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడో అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? అకాలమందు అంటే నాలాంటోడికి కూడా నన్ను కరుణించాడు దేవుడు, నాకు కనిపించాడు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేయడాన్ని డైరెక్ట్గా చూశారు. వీళ్ళు ఇండైరెక్ట్గా ఎవరు చూశారు? ఇండైరెక్ట్గా పరిసయ్యులు చూశారు, ఇండైరెక్ట్గా అధికారులు చూశారు, ఇండైరెక్ట్గా సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క మిగతా వాళ్ళు సన్హెడ్రిన్ వాళ్ళు చూశారు. మీకు తెలుసా? వీళ్ళందరికీ తెలుసు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం అబద్ధం అయితే వాళ్ళకి ప్రూవ్ చేయడానికి ఇమ్మీడియట్ అవకాశం ఉన్నాయి, కానీ వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 40 రోజుల తర్వాత వెంటనే 50 డేస్ తర్వాత ఏం జరిగింది? పేతురు, యోహాను లేకుండా మిగతా అపోస్తలులు పిరికి వాళ్ళుగా పారిపోయినటువంటి వీళ్ళు, అసలు యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదని ఒట్టు పెట్టుకున్నటువంటి ఆ భయంకరమైన పిరికి వాళ్ళు నిలబడి ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభు వారిలోనే రక్షణ, ఆయనలోనే విమోచన, ఆయనలోనే పాప క్షమాపణ చెప్పగలుగుతున్నారు 50 డేస్లోనే. కొట్టినా చెప్తున్నారు, తిట్టినా చెప్తున్నారు, చెప్పొద్దన్నా చెప్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. అర్థమవుతుందా అండి? మామూలు కాదు ఇది. ఒక పిరికి పందలు ఎంత సింహాల్లాగా అయిపోయారు తెలుసా అండి వాళ్ళు. దే బికమ్ ఫెరోషియస్ అన్నమాట. ఏమన్నా వేసుకోండి, ఇది సత్యం. ఐ విట్నెసెస్, మేము చూసామా ఆయన్ని.
కల్లారా చూసాం ఆయన్ని మేము. ఇంకా మేము ఎట్లా కాదంటాం చెప్పండి? మామూలు వ్యక్తి కాదండి ఆయన. పశువుల పాకలో పుట్టాడంటే మామూలు కాదు. ఆయన ఒక పర్పస్తో పుట్టాడు, ఒక దీనుడిగా పుట్టాడు. కానీ ఆయన సమీపించడాన్ని తేజస్సులో ఆయన మాత్రమే వసించేటటువంటి అత్యంత తేజోమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఐ విట్నెస్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మొదటి దాంట్లోనే మూడవ ఆర్గ్యుమెంట్ నేను ఏమిస్తాను అంటే, ఒకటి లేఖనాల ఆర్గ్యుమెంట్ ఇచ్చాడా, సెకండ్ ఐ విట్నెస్ ఇచ్చాడా, మూడో ఆర్గ్యుమెంట్ ఏమిస్తాను అంటే ఫిలసాఫికల్ ఆర్గ్యుమెంట్ ఇస్తాడు. ఫిలసాఫికల్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక రిటారికల్ క్వశ్చన్స్ వేస్తున్నాడు. అంటే కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాడు. ఆ ప్రశ్నలకి జవాబు, ఒకవేళ రిజరక్షన్ లేకపోతే ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు నో అని అర్థం అన్నమాట. సో ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడో చూద్దాం ఇక్కడ మనం. 12 నుంచి చూడండి, కొన్ని ప్రశ్నలతోని రిజరక్షన్ ఉందని ప్రూవ్ చేస్తున్నాడు. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లా చెప్తున్నారు? ఆయననే తిరిగి లేచాడు కదా, ఆయన నమ్ముకున్న మనం కూడా తిరిగి లేస్తాం కదా, మీరు లేదని ఎట్లా అంటున్నారు అనే దానికి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఏంటవి? నెంబర్ 1, 14వ వచనం 14, క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే. ఎందుకంటే మేము ఏం ప్రకటిస్తున్నాం? ఆయన చనిపోయాడు తిరిగి లేచాడని చెప్తున్నాం కదా, ఆ ప్రకటన వ్యర్థమైపోతుంది. మీ విశ్వాసం కూడా వ్యర్థమే. ఎందుకంటే మీరు ఈ యొక్క ప్రకటన పైన, మేము చెప్పిన మాటల పైన మీరు నమ్మకం ఉంచారు. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడని చెప్తున్నాం కదా. ఒకవేళ ఆయన చనిపోయాడు తిరిగి లెయ్యలేదు, తిరిగి లెయ్యకపోతే ఏం ప్రయోజనం? మీరే ఒకసారి ఆలోచన చేయండి. మీ యొక్క విశ్వాసం వ్యర్థమే. 15వ వచనంలో ఇంకా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన్ని లేపలేదు. అంటే మృతులు లేపబడలేదంటే ఇప్పుడు మృతమైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా లేపబడలేదు, రైట్? ఆయన నమ్ముకున్న వారు కూడా లేపబడలేదు. కనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగుపడుచున్నాము. మేము అబద్ధపు సాక్షులం కాదు, కానీ ఒకవేళ పునరుత్థానం అనేటటువంటిది లేకపోతే, మనం చనిపోయిన తర్వాత మరలా గొప్ప శరీరంతో, శక్తివంతమైన శరీరంతో వస్తాము అనేటటువంటిది సత్యం కాకపోతే మేము అబద్ధపు సాక్షులుగా కనిపిస్తున్నాం, కానీ వాస్తవానికి మేము నిజమైన సాక్షులం, మనకి పునరుత్థానం ఉందని చెప్తున్నాడు. 16వ వచనంలో వాడు ఏమంటున్నాడు? మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. అంతే కదా. ఇప్పుడు ఈ శరీరం కనుక మృతతుల్యం అయిపోయిన తర్వాత భస్మమైపోయి ఉనికిలో లేకుండా పోతే, ఒట్టి ఆత్మ మాత్రమే లేస్తే, మరి యేసుక్రీస్తు వారు కూడా అట్లానే అయిపోవాలి. మరి ఆయన శరీరం ఏది? వేర్ వాజ్ హిస్ బాడీ? ఆయన శరీరం ఏది? ఎక్కడా? అందుకే దిస్ ఈజ్ ఎంప్టీ టూమ్ అనేటటువంటిది ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేదు, ఉండబోదు. అర్థమవుతుందా అండి? ఆయనకి ఆనవాళ్ళు ఇంకేది కూడా ఉండదు. ఆయన తిరిగి లేచాడు, ఆయన అక్కడ లేడు. అందుకే ఈ యొక్క స్త్రీలు వెతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని 2 దేవదూతలు కనిపించి, మీరు సజీవుడైనటువంటి వాడిని ఎక్కడ వెతుకుతున్నారు మీరు అని అడుగుతారు వాళ్ళని. ఆయన ఇక్కడ లేడు, ఆయన గలిలేకి వెళ్ళిపోయాడు. ఆయన అమేజింగ్ ఉంటుంది. ఆ స్టోరీస్ మనం చదివితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకొక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, దయచేసి ఇది వినండి. 19th ఏమని ఉంటుంది ఇక్కడ? 19th తమ్ముడు టైం సడన్గా చేంజ్ అయిందన్నా, నాకు షాక్ అయిపోయిన, సమయం 0 అనిపించింది. రైట్, 19th, ఈ జీవిత కాలపు మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఒకవేళ యేసుక్రీస్తు వారు పునరుత్థానం చెందకపోతే, వినండి దయచేసి ఇక్కడ, నీ అంత నా అంత దయనీయమైన వ్యక్తి ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు. అవునా కదా? అంటే మనం ఈ లోకంలో కోసమే, యేసుక్రీస్తుని ఈ లోకం కోసమే నమ్ముకుంటే మనంత మూర్ఖులు ఎవరైనా ఉంటారా అండి?
ఎందుకు తృణీకరించబడాలి, లేకుంటే ఎగతాళి చేయబడాలి, హేళన చేయబడాలి, కొట్టబడాలి, చంపబడాలి? మీరు చూస్తున్నారు కదా, ఎవ్రీ జనరేషన్లో కూడా మార్టైర్స్ అనేటటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు ప్రజలు అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతారు, నిందిస్తారు, అవమానిస్తారు, దూషిస్తారు, చెడ్డ సాక్ష్యం పెడతారు, కాని మాటలు మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు సహించాలి మనం? ఎందుకంటే మనం ఈ లోకం కోసం కాదు, రాబోయే లోకం కోసం ఉన్నాం. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ పునరుత్థానమే లేకపోతే, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జయించకపోతే మనం దౌర్భాగ్యులం అంటే ఆర్గ్యుమెంట్స్ అక్కడ దాకా ఇచ్చాడనమాట. చెప్పి 20వ వచనంలో కంక్లూజన్ ఇస్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది, కానీ మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కూడా వచ్చింది. ఆదాము పాపం చేశాడు, ఆయన చనిపోయాడు. కానీ కడపటి ఆదాము ఆయన పాపం చేయలేదు. పాపం చేసినటువంటి వారందరి కోసం ఆయన మృతి పొందాడు. దేవుని ఉగ్రతను ఆయన తీసుకున్నాడు. కానీ ఆయన మరణంలోనే లేడు, ఆయన మరణాన్ని ఆయన జయించాడు ఆయన. కాబట్టి క్రీస్తు నమ్ముకున్న నీకు నాకు ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, మనందరికి కూడా ఒక శక్తివంతమైన, మహిమ కలిగిన, మృతతుల్యం కానటువంటి శరీరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. పిల్లలందరికీ కొన్ని ఇష్టం అన్నమాట. తెలుసా మీకు ఏమి ఇష్టం? బెన్నీ, ఏమిష్టం మీకు మామూలుగా? రిక్కీ, డాన్, మామూలుగా టెలివిజన్లో చూసినప్పుడు ఏమేమి ఇష్టం మనకి? పెద్ద పెద్ద హీరోస్, సూపర్ మ్యాన్, హీ మ్యాన్, ఇప్పుడెవరు? హల్కు, చల్కు, మల్కు, థార్, గీర్, వీళ్ళందరూ ఏంటి, ఒక అసాధారణమైన వ్యక్తుల్లా కనిపిస్తారు వీళ్ళు. అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు బి లైక్ దట్, ఈవెన్ ఉమెన్ ఆల్సో. మీరు అట్లా కనిపిస్తారు, కానీ మీకు కూడా అనిపిస్తుంది, రైట్? లేకుంటే సడన్గా మన క్రికెట్ చూసినప్పుడు నేనే టెండూల్కర్ అయితే, నేనే కోహ్లీ అయితే, నాకే బ్యాట్ వస్తే 4 సిక్స్లు కొట్టి వచ్చేసేవాడిని నేను. మన ఊహల్లో మనం చాలా అసాధారణమైన ఫీట్స్ చేయడానికి ఇష్టపడతా ఉంటాం. మనం వీఆర్ క్రియేటెడ్ ఫర్ సచ్ అన్ ఇటర్నిటీ, అంటే ఒక గొప్ప లోకం కోసం, లేకుంటే ఒక గొప్ప శరీరం కోసం మన అందరం కూడా ఎదురు చూస్తున్నాం. మనకు వస్తుంది అట్లాంటి బాడీ, రైట్? అలాంటి బాడీని ఇవ్వడానికి క్రీస్తు మన కోసం చనిపోయాడు. వన్ ఆఫ్ ద థింగ్స్ అనమాట. అలాగే ఇక్కడ ఒక మాట ఉంది, ఏమనుంది తెలుసా అండి? 23వ వచనంలో, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపవాడును, ప్రథమ ఫలం క్రీస్తు. అంటే మొట్టమొదట పునరుత్థానం చెందింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. సో కొంతమందికి డౌట్స్ ఉంటాయి, మరి లాజర్ పరిస్థితి ఏంటి, చనిపోయి తిరిగి లేచాడు కదా? ఆ కుమార్తె యొక్క పరిస్థితి ఏంటి, చనిపోయిన ఒక అమ్మాయి తిరిగి లేచింది కదా? పేతురు ఒక అమ్మాయిని లేపాడు కదా? పౌలు ఇంకో వ్యక్తిని లేపాడు కదా? వాళ్ళు చచ్చిపోయారు, మళ్ళీ లేచారు కదా? కానీ వాళ్ళు చచ్చిపోయి లేచారు, కానీ వాళ్ళకి పునరుత్థాన శరీరం లేదు. వాళ్ళు మరలా చనిపోయారు. ఇదే అధ్యాయంలో నిద్రించి 500 మందికి కనిపించాడు కదా? ఆ 500 కనిపించినటువంటి ఆయన దాంట్లో కొంతమంది ఇప్పటికీ ఉన్నారు, కొంతమంది నిద్రించారు. వాళ్ళు తిరిగి లేపబడ్డారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినప్పుడు చాలామంది లేచారు, కానీ వాళ్ళు మళ్ళీ చనిపోయారు. పునరుత్థాన శరీరం లేదు వాళ్ళకి. సో ఒక పాస్టర్ నాకు అడిగాడు అనమాట. ఏమడిగాడంటే, సరే అన్న, మరి మోషే ఏలియా పరిస్థితి ఏంటి అని అడిగారు. అంటే ఆయన రూపాంతర కొండ దగ్గర ఉన్నప్పుడు మోషే ఏలియాలు కనిపిస్తారు కదా, వాళ్ళకి శరీరం ఉంటుంది కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, నేను చెప్పిన వాళ్ళు శరీరాన్ని ధరించుకొని కనిపించారు, కానీ వాళ్ళు పునరుత్థానం ఇంకా చెందలేదు. మొదటి దశలోని పత్రికలో మీరు చదివితే 4వ అధ్యాయంలో మీకు ఇవన్నీ తెలుస్తాయి. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిలో అందరం కూడా మనం చనిపోయిన వాళ్ళము. ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ చనిపోయిన వాళ్ళు పునరుత్థాన శరీరం పొందుతారు, బ్రతుకున్నటువంటి మనం ఆ తర్వాత పొందుతాం. అంటే ఇప్పటికి కూడా దావీదుకి, అబ్రహాంకి, గిద్యోనికి, రేచల్కి, రిబ్కాకి, ఇంకా పేర్లు గుర్తొస్తలేదు, ఆడపిల్లల పేర్లు, ఎస్తేర్కి, రూత్కి, లేకుంటే సంసోనికి, వీళ్ళెవ్వరికి కూడా పునరుత్థాన శరీరాలు లేవు. మోషే ఏలియాకు కూడా లేవు అనమాట. అవసరమైనప్పుడు దేవుడు వాళ్ళకు ఒక శరీరాన్ని ఇచ్చి పంపిస్తాడు లోకానికి, అంతే. ఆయన రూపాంతర కొండలో ఉన్నప్పుడు ఆ విధంగా శరీరాన్ని ధరించుకొని వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళు. కానీ పునరుత్థాన శరీరం అనేటటువంటిది క్రీస్తులోనే మొట్టమొదటిగా వచ్చింది. ఇప్పటివరకు ఎవరికి రాలేదు, ఒక రోజున రాబోతుంది. హల్లెలూయా. అది క్రీస్తు నమ్ముకున్న నీకు నాకు రాబోతుంది. ఒకసారి మనం ఫిలిప్పీ పత్రిక వెళ్దాం. నెంబర్ 1 అప్లికేషన్ ఏంటి తెలుసా అండి? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చాలా విషయాలు మాట్లాడిన తర్వాత ఈ యొక్క విషయాన్ని చెప్తాడనమాట.
21లో సమస్తమును తనకు లోపరచకొనజాలిన శక్తిని బట్టి ఆయన అంటే క్రీస్తు మన దీన శరీరాన్ని, లేకుంటే ఒక బలహీనమైన శరీరం, బలహీనమే కదా మనది, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, కిడ్నీ పెయిన్, ఆ పెయిన్, క్యాన్సరు, అన్ని రోగాలు ఉన్నాయి మనకి. స్వైన్ ఫ్లూ ఒక చిన్న వైరస్తో మనం ఒక చిన్న బ్యాక్టీరియా మనల్ని తల్లకిందులు చేస్తుంది, రైట్? ఈ దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఎంత శక్తివంతమైనదిగా ఉందో నీ శరీరం, నా శరీరం కూడా ఆ విధంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఎదురు చూడండి, ఆలోచించండి దీని గురించి, కళ్ళు కనండి దీని గురించి. ఈ లోకంలో వచ్చేటటువంటి తాత్కాలికమైనటువంటి దాని కొరకు మాత్రమే కాదు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కోసం, పెళ్ళైన వాళ్ళు పిల్లల కోసం, లేకుంటే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం, లేకుంటే వీసా, అమెరికా కాకపోతే యూరోప్, వాటి కోసం కళ్ళగా అంటున్నారు, ఓకే. కానీ ఇంకా గొప్ప కళ ఏంటంటే నీ యొక్క భవిష్యత్తు, మన నిరీక్షణ అద్భుతంగా ఉండబోతుంది. ఒకానొక ప్రివిలేజ్ ఏంటంటే ఇక్కడ పౌలు ఆ విధంగా కోరుకుంటాడు. మీరు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం కొంచెం పైన వస్తే మనకు ఆ విషయాలు అర్థమవుతూ ఉంటాయి. 10వ వచనంలో చూడండి, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలుగవలనని. అర్థమవుతుందా? మృతులలో నుండి నాకు పునరుత్థానం కలుగవలనని అంటున్నాడు ఇక్కడ. దాని గురించి ఆయన ఈ లోకంలో ఏం చేస్తున్నాడో ఆయన మాట్లాడుతున్నాడు, రైట్? ఆ తర్వాత మిగతా విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. టైం లేదు కాబట్టి నేను పక్కన పెడుతున్నా దాన్ని. మీరు ఆ 3వ అధ్యాయాన్ని క్లియర్గా చూడండి. పౌలు కూడా మన యొక్క పునరుత్థాన శరీరం కోసం ఎదురు చూస్తున్నాడు. యోహాన్ భక్తుడు కూడా, టైం మళ్ళీ మారిన తమ్ముడు, ఇక్కడ నా ప్రాబ్లం కాదు, 0 వచ్చింది. ఏదన్నా కన్ఫ్యూజ్ అయితే మీదే ప్రాబ్లం, ఓకే, రైట్? సో ఎక్స్ట్రా టైం ఇవ్వాలి ఇప్పుడు, ఎందుకంటే 0 వచ్చింది కాబట్టి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం ఎట్లా ఉందో ఇప్పుడు నీ శరీరం, నా శరీరం ఉండబోతుంది. హల్లెలూయా. ఎదురు చూడండి దానికోసం. ఈ లోకంలో నీకున్నటువంటి తాత్కాలికమైన దానికోసం పట్టించుకోకుండా కొంచెం బాధ్యతగా ఎంతవరకు అంతవరకు చేసి, సుధీర్లాగా ఇంటర్మీడియట్ ఉంటారో లేకుంటే దేవా అన్నలాగా 1 మీల్ చేస్తారో మీ ఇష్టం, కానీ మంచిగానే చేస్తూ అసలైనటువంటి దాని కొరకు మనం జీవించాలి. ఆయన కోసం మనం జీవించాలి. ఒకవేళ ఈ యొక్క పునరుత్థాన శరీరం లేకుంటే దాని గురించి ఆలోచన లేకపోతే మన ఆలోచన విధానాలు, మన నిర్ణయాలు చాలా మామూలుగా ఉండిపోతాయి. మన అన్నీ కూడా భూ సంబంధమైన విధంగానే ఉండిపోతాయి. మనం దేవుని కోసం గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోం. దేవుని కోసం రిస్కులు తీసుకోం. ఎందుకంటే మనకి ఏదైనా లాభం వస్తేనే రిస్క్ తీసుకుంటాం జనరల్గా. దేవుడి కోసం రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడం. కానీ మనం ఎట్లుండాలంటే మన భవిష్యత్తు వెలుగులో దేవుని కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా రెడీ ఉండాలి మనం. ఎందుకంటే మన శరీరం ఒక అద్భుతంగా ఉండబోతుంది, మనకు శరీరం రాబోతుంది. ఆ శరీరంతోనే మనం యుగయుగాలు ఉండబోతున్నాం, దేవుణ్ణి ఆరాధించబోతున్నాం, అనేకమైన విషయాలు చేయబోతున్నాం మనం. దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ అప్లికేషన్, రెండవ అన్వయింపు మనం చూస్తే అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 31వ వచనంలో ఈ యొక్క మాటలు ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31. అక్కడ ఏథెన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆయన సువార్తని చెప్తూ ఆ సువార్త కంక్లూజన్లో ఈ మాటలు అంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా, పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి, ఓకే? చాలా జాగ్రత్తగా వినాలి. ఏ వర్స్ చెప్పినా నేను, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. అంటే దేవుని తీర్పు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తీర్పరిగా ఉన్నాడు ఇక్కడ. దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఈ లోకంలో మనుషులు చేసినటువంటి ప్రతి దానికి ఒక రోజున దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఈ లోకపు తీర్పుని నువ్వు నేను తప్పించుకోవచ్చు. అసలు ఈ లోకపు తీర్పు దగ్గర నువ్వు నేను అసలు కనీసం హాజరు కాకపోవచ్చు. కానీ ఒక రోజున దేవుడు ధవల సింహాసనంలో ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన అందరికీ తీర్పు తీర్చబోతున్నాడు ఒక రోజున. ఎందుకంటే ఆయన ఒక తీర్పరి, హీ ఈజ్ అ జడ్జ్. అర్థమవుతుందా అండి?
ఆయన తీర్పరి కాబట్టి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. నువ్వు నేను మనందరం కూడా మన జీవితానికి లెక్క చెప్పాలి, జవాబుదారీగా ఉండాలి. క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అడుగుతున్నట్లుగా, మీ బాస్ మిమ్మల్ని అడుగుతున్నట్లుగా, మీ టీచర్స్ మిమ్మల్ని అడుగుతున్నట్లుగా. ఇక్కడ మనకి తాత్కాలికంగా తప్పించుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం మనం. కానీ ఒక రోజున తీర్పు జరగబోతుంది ప్రతి మానవుడికి. ఇది యేసుక్రీస్తు నమ్ముకున్నా నమ్ముకోపోయినా, నువ్వు మానవుడు అయితే, నువ్వు ఈ లోకంలో పుడితే చాలు, నువ్వు చనిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నీకు తీర్పు ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారు, మళ్ళా ఇంకో జన్మ అనుకుంటారు. ఎంత దయనీయమైనటువంటి ఆలోచన అది. ఇంకో జన్మ అనేటటువంటిది ఉంటే ఇంతకుముందు జన్మలో నువ్వేమున్నావో నీకు తెలుసుకోవాలి కదా. సో కాబట్టి ఇంకో జన్మ ఉంది అనేటటువంటిది తప్పుడు సిద్ధాంతం, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి సత్యం. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. ఎబ్రీ పత్రిక 9:27 ఏమంటుందంటే, మనుషులందరూ ఒకటేసారి మృతి పొందాలి, ఆ తర్వాత తీర్పు వస్తుంది. అంటే చనిపోయిన తర్వాత మనిషి దేవుని యొక్క తీర్పుని ఎదుర్కోవాలి. ఎందుకు నేను ఈరోజు నీ మాట చెప్తున్నానంటే, ఈ వచనంలో ఉంది, ఏమనుంది? ఆయన ఒక దినాన్ని నిర్ణయించాడు, మృతులలో నుండి ఆయనను అంటే క్రీస్తును లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడా ఉన్నాడో లేడో, పరలోకమా ఎవరు చూసి వచ్చారు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మాకేం తెలుసండి అనే ఆలోచనలు ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తీర్పు ఉంది. తీర్పు ఉందనడానికి యేసుక్రీస్తు ప్రభువారే ఒక రుజువు అంటున్నాడు. ఎందుకు రుజువు? ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచాడో మనందరం కూడా తిరిగి లేస్తాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మనందరం తిరిగి లేస్తే నమ్ముకున్న వాళ్ళ నమ్ముకోని వాళ్ళ? నమ్ముకున్న వాళ్ళు లేస్తారు, నమ్ముకోని వాళ్ళు కూడా తిరిగి లేస్తారు. కానీ వాళ్ళకి మనలాంటి శరీరం ఉండదు. వాళ్ళకి ఎలాంటి శరీరం ఉంటుంది తెలుసా అండి? హింసని, ఆ దేవుని యొక్క శిక్షని పొందుకోవడానికి, దేవుని యొక్క శిక్షని అనుభవించడానికి వాళ్ళకి ఒక శరీరం ఇవ్వబడుతుంది. అది పునరుత్థానం శరీరం కాదు, దేవుని యొక్క శిక్షని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇవ్వబడినటువంటి శరీరం. కొంతమంది అనుకోవచ్చు, నేను ఈ లోకంలో చనిపోతే ఇంకా నా ఉనికి ఉండదు, భస్మం అయిపోతా, అయిపోయింది అనుకుంటాం మనం. నో 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 ఒక రోజున దేవుడు మనల్ని తీర్పు తీర్చబోతున్నాడు. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనిషి కూడా కేర్ఫుల్గా ఉండాలి. దేవుడికి ఏం చెప్తాం మనం? ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే, దియా ఎందుకు నిన్ను నేను పరలోకానికి పంపించాలి, ఎందుకు నిన్ను నేను హెవెన్కి ఎంటర్ చేయాలి అని కనుక దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? ఒక మనిషిగా నిన్ను అడిగితే, ఈ యొక్క ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి మీకు కూడా అడుగుతున్నా, ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే నిన్ను పరలోకానికి పంపించాలంటే ఎందుకు పంపించాలని అడిగితే నువ్వేం చెప్తావు? మంచి పనులని చెప్తావా? బికాస్ గుడ్ వర్క్స్ కెనాట్ నల్లిఫై బ్యాడ్ వర్క్స్. యు ఆల్ నో దట్. మరి ఎట్లా, ఎందుకు పంపించాలి? కాబట్టి దేవుని యొక్క తీర్పు చాలా భయంకరంగా ఉండబోతుంది. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? పాపం చేసినటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు. నరకం ఎట్లుంటుంది తెలుసా బ్రదర్? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పటి వరకు ఉంటుంది నరకం? 5 yearsా, 10 yearsా, 100 yearsా, 200 yearsా? నో 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 పరలోకం ఎంత రోజులు ఉంటే నరకం కూడా అన్ని రోజులు ఉంటుంది. పరలోకం యుగాలు ఉన్నప్పుడు నరకం కూడా ఎప్పటిదాకా ఉంటుంది? యుగ యుగాలు ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారు, దేవుడు కరుణామయుడు కాబట్టి మనం బాగా హింస పొందుతుంటే ఆయన చూడలేడు, కాబట్టి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా మనల్ని పరలోకం తీసుకువెళ్తాడనే తప్పుడు అవగాహనలో ఉన్నారు. దేవుడు కరుణామయుడే, కానీ ఆయన కరుణ న్యాయంతో కూడినటువంటి కరుణ. ఒకవేళ దేవుడు నిన్ను నరకంలో వేసి కొన్ని సంవత్సరాల తర్వాత తీసుకొని వెళ్ళాల్సి వస్తే మరి ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు? 33 సంవత్సరాలు ఎందుకు ఆయన ఈ లోకంలో ఆ విధంగా జీవించాల్సి వచ్చింది? అంత కఠినమైన, ఘోరమైన, హీనమైన, భయంకరమైనటువంటి మరణాన్ని, దేవుని యొక్క ఉగ్రతని ఎందుకు భరించాల్సి వచ్చింది? మరి దేవుని కరుణలో న్యాయం ఉందని ఎప్పుడు మర్చిపోవద్దు మనం. దేవుని కరుణమయుడు, ఆ కరుణ ఇప్పుడే ఇస్తున్నాడు మనకి. యాక్చువల్గా వాస్తవాన్ని చెప్పాలంటే ప్రతి మనిషిని నరకానికి పంపించాలి దేవుడు.
ఎందుకంటే దేవునికి విరోధంగా మనం ఉన్నాం, ఇష్టపూర్వకంగా ఉన్నాం. నేనే రాజు, నేనే మంత్రి అనేటటువంటి ధోరణిలో మనం దేవుని యొక్క అడుగుజాడలో కాకుండా మన ఇష్ట ప్రకారంగా జీవించాలనేటటువంటి పరిస్థితుల్లో ప్రతి మనిషి ఉన్నాడు. కానీ దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశమే యేసుక్రీస్తు. దానికే ఈ యొక్క పునరుత్థానం, అది మనకు ఒక నిరీక్షణ. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇది నమ్ముకున్న వాళ్ళకి నిరీక్షణ, నమ్మకపోతే ఖచ్చితంగా ఒక రోజున దేవుడు తీర్పు తీరుస్తాడనే దానికి ఈ పునరుత్థానం కూడా ఒక గొప్ప రుజువు. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తుని నీ హృదయంలో నువ్వు అంగీకరించకపోతే, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారితో నీ హృదయంలో ఇంకా సంబంధం లేకపోతే, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన పాదాలు పట్టుకుంటే నీకు గొప్ప నిరీక్షణ. నీ పాపాలు క్షమించబడతాయి, నీ మనస్సాక్షి కడుగబడుతుంది, నువ్వు ఆయన కుమారుడిగా కుమార్తెగా నువ్వు అవుతావు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. మూడవ అప్లికేషన్ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలోనే ఉందన్నమాట. థర్డ్ అప్లికేషన్. మనం ఇవన్నీ చూసాం కదా. ఈ పునరుత్థానం గురించి ఆయన మాట్లాడిన తరువాత కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపాలన గురించి మాట్లాడి 29వ వచనంలో ఇంకో మాట, అంటే ఇంకొంచెం బలపరుస్తున్నాడు దీనికి, పునరుత్థానం గురించి. 29 చదవండి ఎవరన్నా. సరే నేనే చదువుతాను, వినండి. ఎట్లు కాని ఎడల పునరుత్థానం అనేటటువంటిదే లేకపోతే మృతుల కొరకై బాప్తీసం పొందువారు ఏం చేస్తారు అంటే, మృతుల కోసం ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి కోసం బాప్తీసం తీసుకుంటారు కొంతమంది. అది బైబిల్ దాన్ని సమర్థించడం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, పునరుత్థానం ఉందని కనీసం వాళ్ళకి ఆ అవగాహన ఉంది కాబట్టి, ఆ ఆలోచన ఉంది కాబట్టి, ఒక రోజున దేవుని యొక్క తీర్పు ఎదుర్కొంటారనేటటువంటి ఆలోచన ఉంది కాబట్టి, వాళ్ళు తమకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా, తమకున్నటువంటి జ్ఞానం ప్రకారంగా ఒకరి బదులుగా, ఇప్పుడు నేను చనిపోతే, నేను దేవుడిని నమ్ముకోకుండా చనిపోతే, నా బదులుగా రిక్కి బ్యాప్టిజం తీసుకుంటాడు, నా బదులుగా రిక్కి దేవునికి ప్రార్థన చేస్తాడు. అవుతుందా అండి అట్లాగా? ఇలాంటి మోసం ఒక తరంలో జరిగింది క్రైస్తవ సమాజంలోనే. డబ్బులు ఇచ్చి దేవుని యొక్క క్షమాపణని అమ్మేవాళ్ళు. నీకు క్షమాపణ కావాలంటే కొన్ని డబ్బులు ఇవ్వాలి, నీ తల్లిదండ్రులకి క్షమాపణ కావాలంటే కొన్ని డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు ఒక పత్రిక ఇచ్చేటటువంటి వాళ్ళు. ఆ పత్రిక ఎంత మోసం, అలాంటి ఆలోచన. కానీ ఇప్పుడు పౌలు ఏం చేస్తాడంటే దాన్ని వాడుకుంటున్నాడు. వాళ్ళు ఏం వాడుకుంటున్నాడు? ఒకవేళ పునరుత్థానం లేకపోతే వాళ్ళు ఎందుకు బాప్టిజం ఇస్తారు? అరే వాళ్ళే ఇస్తున్నారు, మరి మన పరిస్థితి ఏంటి? నిజంగా పునరుత్థానం ఉంది అనేటటువంటిది అక్కడ చెప్పడానికి ఆయన ఇష్టపోతున్నాడు. రైట్? అంతేకాదు, మేము గడియకు ప్రాణభయంతో ఉండనేలా? పునరుత్థానమే లేకపోతే మాకు ఈ భయాలన్నీ ఎందుకు? 32వ వచనంలో, ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభం ఏంటి? నేను ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం చెందకపోతే నేను ఎందుకు ఈ విధంగా నేను జీవించాలి? ఇంత కష్టంగా ఎందుకు యేసుక్రీస్తు కోసం నేను బతకాలి అంటున్నాడు. అని చెప్పిన తర్వాత ఇవన్నిట్లో మనకేం కనిపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన తర్వాత 33వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మోసపోకుడి, డు నాట్ బి డిసీవ్డ్. ఈ లోకపు యొక్క కల్చర్తో మీరు మోసపోవద్దు, వేరే ఐడియాలజీతో మోసపోవద్దు. వేరే ఎవరో ఏదో చెప్తారు. ఇప్పుడు కొరింథీ సంఘంలో ఏం చెప్తున్నారు? శరీరం ఇంపార్టెంట్ కాదని చెప్తున్నారు. అలాంటి ఆలోచనలతో మోసపోవద్దు. నీ శరీరంతోనే నువ్వు దేవుని కనపరచాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును కనుక నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. అంటే మనం పాపం చేయడం అనేటటువంటిది ఆత్మలో అయినా సరే, శరీరం లేకుండా పాపం మనం మేనిఫెస్ట్ చేయలేం. దొంగతనం చేయాలంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? హృదయంలోనే స్టార్ట్ అవుతుంది. కానీ కార్యం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? నీ హృదయం వెళ్ళి దొంగతనం చేస్తుందా? ఏం చేస్తుంది? నీ చెయ్యి వెళ్ళాలి, నీ కాలు వెళ్ళాలి, రైట్? నీ మొత్తం శరీరం అనేటటువంటిది.
కాబట్టి శరీరం అనేటటువంటిది ఆత్మని మనం విడదీయలేము. ఈ సత్యాన్ని మనం మర్చిపోవద్దు. సో మనం మంచి చేయాలన్నా శరీరం కావాలి, చెడు చేయాలన్నా శరీరం కావాలి. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆ యొక్క హృదయానికి మేనిఫెస్టేషన్ ఈ యొక్క శరీరం. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ఒక మనిషి యొక్క హార్ట్ తెలియాలంటే ఏం చేయాలి? ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి. నీ యొక్క హార్ట్, నా హార్ట్ తెలియాలంటే ఏం చేయాలి? మనం కంటిన్యూగా ఏం మాట్లాడుతున్నాం, వాట్ ఆర్ వి టాకింగ్, వాట్ ఆర్ వి డిస్కస్సింగ్ కన్సిస్టెంట్లీ, దట్ షోస్ అవర్ హార్ట్. సో కాబట్టి మన శరీరం అనేటటువంటిది మంచిదని మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఇక్కడ. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే శరీరాన్ని సృష్టించింది దేవుడు. ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో ఏం చెప్తారు? లెట్ దేర్ బి లైట్, లెట్ దేర్ బి స్కై, లెట్ దేర్ బి ట్రీస్, ఓషన్స్, సన్, మూన్, ఎవ్రీథింగ్, స్టార్స్ అన్నీ ఉండాలని చెప్పాడు. లాస్ట్కి మనల్ని కూడా చేసి ఏమన్నాడు? ప్రతిరోజు కూడా ఏమన్నాడు? ప్రతిరోజు అయిపోయిన తర్వాత ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? ఇట్ ఈస్ గుడ్, మంచిది. ఇట్ ఈస్ గుడ్, మంచిది, 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 మంచిది. 6వ రోజు మానవుడిని చేసిన తర్వాత ఆయన తన పోలికలో, తన స్వరూపంలో ఒక అద్భుతమైనటువంటి మానవుడిని చేసిన తర్వాత ఏమన్నాడు? శరీరం చెడ్డది అన్నాడా? చాలా మంచిది, రైట్? ఇట్స్ గుడ్. మన శరీరం దేవుని చేత చేయబడింది. అంతేకాకుండా పాపం వల్ల మనం ఎఫెక్ట్ అయినా సరే మన శరీరం, మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కాబట్టి ఈ శరీరం ఇంకా పవిత్రంగా తయారైంది. మీకు అర్థమవుతుందా అండి? ఒకప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్లేస్కి వెళ్ళాలి మీరు. కానీ ఇప్పుడు దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళని అవసరం లేదు. ఇప్పుడు మనం దేవుడే మన హృదయంలోకి వచ్చాడు. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానపు శక్తి. మామూలు కాదేది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేయడం అనేటటువంటిది ఎంత శక్తివంతమైందంటే, దావీదులో లేడు పరిశుద్ధాత్మ దేవుడు, సంసోన్లో లేడు, రూతులో లేడు, గిద్యోన్లో లేడు, బాప్తీసం ఇచ్చి యోహాన్లో కూడా లేడు. నీలో నాలో ఉన్నాడు. ఆయన నివసిస్తున్నాడు ఇప్పుడు మనకి. ఎందుకంటే ఆయన నివసించడానికి మన పాపం అడ్డుండేది, కానీ క్రీస్తు యొక్క త్యాగం వల్ల తెర చినిగిపోయింది. ఆయన్ని ఇప్పుడు మనం నమ్ముకున్నటువంటి వారిలో ఆయన వసిస్తున్నాడు. అందుకే మీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అని చెప్పాడు. మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయం అని చెప్తున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ శరీరం మామూలు కాదు ఇది. కాబట్టి ఈ శరీరాన్ని మనం పవిత్రంగా పెట్టుకోవాలి. ఏ విధంగా పెట్టుకోవాలి? నీతి ప్రవర్తన గలవారై పాపం చేయకూడదు. అంటే మనం పునరుత్థానం చెందబడబోతున్నాము. ఇదే శరీరంతో దేవుడు మనల్ని లేపబోతున్నాడు. మీరందరూ చేతి చూపియండి మీ శరీరాలని, చేతుల్ని. కానీ ఇప్పుడు ఏదైతే శరీరాన్ని మీరు ఇష్టపడతలేరు కదా, కొన్నిసార్లు అరే నాకు పొట్టు ఉంది, లేకుంటే నాకు సొట్టు ఉంది, రైట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు జుట్టు లేదు అనుకుంటున్నారేమో. కానీ ఇదే శరీరాన్ని దేవుడు ఒక అద్భుతమైన శరీరంగా ఆయన తీర్చిదిద్దబోతున్నాడు. ఇదే శరీరాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. కాబట్టి ఇదే శరీరంతో నేను పాపం చేయకూడదు. ఇది విలువ పెట్టి కొన్నాడు ఆయన. తన యొక్క రక్తాన్ని ఇచ్చి కొన్నాడు. మళ్ళీ టైం పోయిన తమ్ముడు. కాబట్టి మీరు మీ యొక్క శరీరంతో పాపము చెయ్యకూడదు. మనం మన శరీరంతో పాపం చేయకూడదు. దానికి దేవుడిచ్చినటువంటి ఒక వనరు ఏంటి తెలుసా అండి? యు నో వాట్ ఈజ్ వన్ ఆఫ్ ద రిసోర్సెస్? ద రిజరక్షన్ పవర్. ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఫైనల్గా మనం క్లోజ్ అయిపోతున్నాం. ఎఫెసీ పత్రిక 1:17. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ఎఫెసీ సంఘం గురించి పౌలు ప్రార్థన చేస్తారు. ఏంటి థర్డ్ పాయింట్ ఏంటి తెలుసా అండి? క్రీస్తునందు వినియోగపరిచిన. ఏం వినియోగపరిచాడు? యేసు క్రీస్తుని పరిశుద్ధాత్మ శక్తి వలన ఆయన
తిరిగి లేపాడు. పరిశుద్ధాత్మ శక్తితో, ఆయన శక్తి ద్వారా ఆయన జన్మ. మీరు లూకా సువార్తలో మనం చదివితే పరిశుద్ధాత్ముని యొక్క శక్తి వలన ఆయన జన్మించబడ్డం మనం చూస్తాం. మన రోమాపత్రిక మనం చూస్తే 9వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏం జరిగింది? ఆయన మృతతుల్యమైన శరీరం, అంటే వాడిపోయే శరీరం, కుళ్ళిపోయే శరీరం కుళ్ళిపోకుండా అది పునరుత్థానం చెందింది. ఆ శక్తి మీకు అవైలబుల్ ఉందని చెప్తున్నాడు. ఎందుకు? మీ పాపాలని మీరు జయించడానికి ఆ యొక్క శక్తి మీకు అవైలబుల్ ఉంది. ఎందుకు? మీరు ఆయన సాక్షులుగా ఉండడానికి. ఆ శక్తే పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఆ శక్తే పునరుత్థానపు శక్తి. అది ప్రతి విశ్వాసికి దేవుడు ఇవ్వాలని ఆశపడి ఉన్నాడు ఆయన. నువ్వు నేను వినియోగించుకోవడమే మన యొక్క ఆలోచన అంతే. కాబట్టి ఈ లోకంలో నువ్వు నేను మన సొంత శక్తితో జయించలేనటువంటి పాపాన్ని, మన సొంత శక్తితో ఆయనకి సాక్షులుగా ఉండలేనటువంటి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మనకు దేవుడు ఏమిస్తున్నాడండి? పునరుత్థాన శరీరాన్నే కాదు, పునరుత్థానపు శక్తిని కూడా మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు నేను ఏం చేయాలి? గ్రాబ్ దట్ ఆపర్చునిటీ, క్రై అవుట్ టు గాడ్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఇన్ అవర్ లైఫ్స్. మన వ్యక్తిగత జీవితంలో పునరుత్థానపు శక్తిని మనం కలిగి పాపంని జయించడానికి, ఆజ్ఞల్ని పాటించడానికి ఆయన కృపకై మనం ఆధారపడాలి. అది పౌలు యొక్క ప్రార్థన. ఇక్కడ ఆ ప్రార్థన నీ ప్రార్థన అయి ఉండాలి, నా ప్రార్థన అయి ఉండాలి. నువ్వు ఒక సాధారణమైన జీవితాన్ని జీవించడానికి లేవు ఇక్కడ. వాస్తవానికి నువ్వు నేను చాలా మామూలే. మనం చాలా మామూలే. కానీ క్రీస్తు నమ్ముకున్నాక ఒక అసాధారణమైన వ్యక్తులుగా దేవుడు నిన్ను నన్ను జీవించాలని కోరుకుంటున్నాడు. ఎలాగా? ఆయన ఇస్తున్నాడు ఆ శక్తిని. ఆయన ఇస్తున్నాడు ఆ శక్తిని. ఆ పునరుత్థానపు శక్తిని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎప్పుడు? ఎవ్రీ సింగిల్ డే. ఆ బలహీనమైనటువంటి జీవితాన్ని బలవంతంగా మార్చగలడు ఆయన. మనం ప్రయత్నిస్తే పడిపోతాం, మనం కమిట్మెంట్ తీసుకుంటే ఓడిపోతాం, మనం రెజల్యూషన్స్ తీసుకుంటే ఫెయిల్ అవుతాం. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు వేరుగా నేనేం చేయలేను ఆయన, హోల్ హార్టెడ్గా అక్నాలెడ్జ్ లార్డ్, నీకు వేరుగా నేనేం చేయలేను అని కనుక నువ్వు రియలైజ్ అయ్యి అడుగడుగునా నువ్వు కనుక దేవుని పైన ఆధారపడితే, నేను దేవుని పైన ఆధారపడితే మన జీవితంలో గొప్ప మార్పుని, శక్తిని మనం చూడగలం. యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్. యూ కెన్ ఓవర్కమ్ దట్ సిన్. ఐ కెన్ ఓవర్కమ్ దట్ సిన్. అర్థమవుతుందా అండి? పునరుత్థానం శక్తి కేవలం ఎప్పుడో జరిగింది దాన్ని బట్టి గీతం గీతం జయ జయ గీతం అని ఒట్టి పాడుకోవడానికే కాదు, ఆ జయధ్వనులు, ఆ జయం అనేటటువంటిది మనలో కూడా రావాలి. కాబట్టి ఏదైనా పాపంతో పోరాడుతున్నావా, దయచేసి నమ్ము, ఆ పాపాన్ని జయించడానికి దేవుడు నీకు శక్తి ఇవ్వగలడు. యూ క్యాన్ ఓవర్కమ్ దట్, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. అసూయనా, గర్వమా, కోపమా, కామమా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్వనీతియా, స్వార్థమా, ఏ పాపానైనా జయించడానికి దేవుడు మనకి శక్తిని ఇస్తాడు. సోమరితనమా, ఎనీథింగ్. అలాగే ఆయన ఆజ్ఞలు పాటించడానికి, ముఖ్యంగా ఆయన సాక్షులుగా ఉండడానికి కూడా ఆయన మనకి శక్తిని ఇస్తాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. మనం పిరుకోవాలమే. ఉన్నారు ఎక్కడ ఎవరైనా ధైర్యవంతులు? దూకొచ్చాం మీరు ఇక్కడ నుంచి. లేకుంటే ఏమైనా చేయొచ్చు, కానీ సాక్ష్యం, సువార్త చెప్పాలంటే ఎవరికైనా కష్టమే. కానీ ఆ సువార్త చెప్పడానికి ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది పునరుత్థానపు శక్తి. ఇట్ ఈస్ అవైలబుల్ టు ఆల్ ఆఫ్ అస్. కాబట్టి 3 విషయాలు ఏంటి? ఒకటి, ఆయన మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరంగా మారుస్తాడు, నెంబర్ 1. రెండోది ఏంటి? ఆయన పునరుత్థానం అనేటటువంటిది దేవుడు తీర్పు తీర్స్తాడు అనేటటువంటి దానికి ఒక ఖచ్చితమైన రుజువు. మూడోది ఏంటి? ఆయన పునరుత్థానం చెందాడు కాబట్టి మనం ఈ లోకపు కల్చర్తో మోసపోకుండా, మనము పాపం చేయకుండా ఆయన పునరుత్థానం శక్తిని ఎక్స్పీరియన్స్ అవ్వాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా యొక్క సమయంలో మీకు వందనాలు నాయన. నమ్మదగిన వాడు, ఎంత
వాస్తవం ప్రభువా. మీరు మరణాన్ని తిరిగి లేచారు ప్రభువా. ఎవ్వరూ నిరాకరించలేనటువంటి సత్యం. ఎవరు కూడా ప్రభువా ఇది జరగలేదు అని చెప్పడానికి వీలైనటువంటి విధంగా మీరు చేశారు ప్రభువా. ఆ కాలంలో అప్పుడే ఉన్నటువంటి అధికారులు కూడా నోర్లు మూసుకున్నారు నాయన. ఈ సత్యం ఎదుట ఏ శక్తి కూడా ఆగదు ప్రభువా. ఎంతమంది దీన్ని తప్పని నిరూపించాలని ప్రయత్నించినా ఇంకా బలంగా, మరి శ్రేష్టమైనటువంటి విధంగా, మరింత గొప్పగా ఇది జరిగింది, పునరుత్థానం జరిగింది అని నమ్మి మారిపోయినటువంటి వాళ్ళని ప్రపంచ చరిత్రలో మేము చూస్తూనే ఉన్నాం ప్రభువా, ఇంకా చూస్తాం నాయన. కాబట్టి మీరు చనిపోయారని, మీరు సమాధి చేయబడ్డారని, మీరు తిరిగి లేచారనేటటువంటి ఈ వాస్తవాన్ని ఎవ్వరు కూడా నిరాకరించలేరు. కానీ ఈ సత్యాలు తెలుసుకున్నటువంటి మేము, వింటున్నటువంటి మేము దానికి తగ్గట్లుగా ప్రతిస్పందించడానికి మీ కృప దయచేయండి ప్రభువా. ఆ విధంగా ప్రభువా ఈ రోజు నుంచి నాయన మీరు మాకు ఇచ్చిన పునరుత్థానపు శక్తిని అనుభవిస్తూ ఆ పునరుత్థానపు శరీరం కోసం మేము ఎదురు చూడడానికి సహాయం చేయండి. ఈ లోకంలో మా యొక్క శరీరంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ నాయన భవిష్యత్తు కొరకు మేము ఎదురు చూడడానికి పౌల్లాగా నిరీక్షణతోనైనా మేము ముందున్న వాటి కొరకు వేగిరపడి నైనా మేము వెళ్ళడానికి మీరు కృప దయచేయమని, ఆయన ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు బలపరచమని, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.